ఒకతను అడిగాడు కష్టాలు ఎలా ఉంటాయి అని. కష్టాలకి రంగు, రుచి, రూపం ఉండవు. అది పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బయటికి వ్యక్తపరచడానికి మన గుండెల్లో ఉన్న భక్తులు కానీ, మనసులో ఉన్న ప్రేమను కానీ, భక్తిని కానీ వ్యక్తపరచలేము. గుడికి వెళ్తాం, దేవుడికి నమస్కారం చేసుకుంటాం, బాధలు వస్తాయి, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, నవ్వు వస్తుంది, నవ్వుతున్నాం. తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, భూకంపం కూడా వస్తుంది. చాలా కష్టాలు కూడా అలాగే, చాలా బాధలు కూడా చాలా సునామీలాగా, భూకంపాల్లాగా ఇలాగే వస్తూ ఉంటాయి. వాటిని చెప్పుకోవడానికి, బయటికి చెప్పడానికి బాధలు ఏమన్నా పూల మొక్కల్లాగా పువ్వులు పూస్తాయా? పుయ్యవు కదా. బాధలు కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది బయటికి చెప్పగలరు, కొంతమంది చెప్తే పరువు పోతుందని గుండెల్లో దాచుకుంటారు.